ఎన్సెట్ 2025 ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుందనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామినేషన్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము. అండ్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఈ ఎన్సెట్ ద్వారా మనము అడ్మిషన్ తీసుకోగలిగే ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ లిస్ట్ ఏంటి అనేది కూడా ఒకసారి వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీరు ఫాలో చేస్తూ ఉండండి. దీనికి సంబంధించిన ఫర్దర్ గైడెన్స్ కూడా మనము ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాము. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని మనకు ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇవ్వడం జరిగింది. చూడండి, సెక్షన్ 1, సెక్షన్ 2, 3, 4 అని మొత్తం 4 సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా మనం సెక్షన్ 1 తీసుకున్నట్లయితే ఇక్కడ 38 డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో ఆ 38 డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి మనము ఎనీ 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మనకి డేట్ అయితే అయిపోయింది, మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే చాలామంది అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకి రకరకాల డౌట్లు ఉండడం వల్ల మనకి కాల్ చేయడం జరిగిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇది ఆల్రెడీ మీరు అప్లై చేసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. లేదు అని అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, మీకు ఇంకేమైనా డౌట్స్ క్లారిఫై అవుతాయని అనుకుంటే మీరు కంటిన్యూగా చూస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, సెక్షన్ 1లో 38 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. దాంట్లో మనం ఎనీ 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్, 2 డిఫరెంట్ లాంగ్వేజెస్ పేపర్స్ ఆర్ టు బి చూజన్ అండ్ ఈచ్ లాంగ్వేజ్ పేపర్ విల్ హ్యావ్ 23 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ విచ్ 20 క్వశ్చన్స్ నీడ్ టు బి అటెంప్టెడ్. సో ఇక్కడ మనకి ఈ సెక్షన్లో 2 లాంగ్వేజ్లు సెలెక్ట్ చేసుకుంటాము అవుట్ ఆఫ్ 38 లాంగ్వేజెస్. దాంట్లో మనకి ఈ రెండిట్లో 23 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 23లో ప్రతి 23 అంటే 2 లాంగ్వేజ్లు కదా, రెండిట్లో 23, ఇంకొక దాంట్లో 23, ఇంకో దాంట్లో 23 ఉంటాయి. సో మీరు 3 మీరు వదిలేసి 20 మాత్రం అటెంప్ట్ చేయొచ్చు అనమాట. 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ మీరు దీంట్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రతి సబ్జెక్ట్ నుంచి. సో ఇది సెక్షన్ 1లో ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ 38 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాము, ఇంకా మనకి కింద స్క్రోల్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది. సో సెక్షన్ 2 వచ్చేసి డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 26 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో మీరు ఏ క్యాండిడేట్ మే చూజ్ ఎనీ 3 సబ్జెక్ట్స్ యాజ్ డిజైర్డ్ బై ద అప్లికేబుల్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్. సో మీరు ఏదైతే మీ ఇంట్రెస్టెడ్ ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్, ఈ 26 డొమైన్స్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఒక 3 అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 3 సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క దాంట్లో 28 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో 28లో 3 ఈచ్ సబ్జెక్ట్లో 3 వదిలేయచ్చు అనమాట. అవి ఆప్షనల్ క్వశ్చన్స్ అనమాట, 3 క్వశ్చన్స్. సో అలా మీరు 28కి 25 అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, 3 సబ్జెక్టులు అంటే మనకి 75 క్వశ్చన్స్ అవుతాయి ఇక్కడ, రైట్. దెన్ సెక్షన్ 3 జనరల్ టెస్ట్ అనమాట. ఇది మ్యాండేటరీ, అందరికీ కామన్గా ఉంటుంది. సో దీంట్లో జనరల్ టెస్ట్ విల్ హ్యావ్ 28 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ విచ్ 25 క్వశ్చన్స్ నీడ్ టు బి అటెంప్టెడ్. సో 28 క్వశ్చన్స్కి మీరు 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. దెన్ అదేవిధంగా ఫైనల్గా మనకి సెక్షన్ 4 టీచింగ్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. ఇది కూడా కామన్ అందరికీ, ఎనీ డొమైన్ స్పెసిఫిక్ ఎనీ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 ఈ 2 సబ్జెక్టులు అయితే కామన్గా ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి టీచింగ్ యాప్టిట్యూడ్లో 23 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో మనం ఒక 20 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, మీరు ప్రతి సబ్జెక్ట్లో ఒక 3 క్వశ్చన్స్ ఆప్షనల్ అయితే ఉంటాయి, ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి 3 వదిలేసి మీరు మిగిలినవన్నీ అటెంప్ట్ చేయడానికి మీకు ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనకి 181 క్వశ్చన్స్ అవుతున్నాయి, దాంట్లో మీరు 160 అటెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దాని ఇకపోతే మనకి క్వశ్చన్ పేపర్ అంటే మీడియం ఏమేమి ఉంటాయి అని అంటే మనకి 13 లాంగ్వేజెస్లో ఉంటాయి అన్నమాట మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు. సో అస్సామీస్, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడియా, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. సో ఈ 13 లాంగ్వేజెస్లో ఉంటాయి. మీరు ఏదైనా కావాలంటే ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. అండ్ దెన్ డొమైన్ సబ్జెక్ట్కి సిలబస్ ఏముంటుందంటే యాజ్ పర్ క్లాస్ 12 సిలబస్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజెస్కి అయితే లాంగ్వేజ్ టు బి టెస్టెడ్ త్రూ రీడింగ్ కాంప్రహెన్షన్
లిటరరీ యాప్టిట్యూడ్ అండ్ వొకాబులరీ ఇవి లాంగ్వేజ్ నుంచి ఇవి ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ ఇది జనరల్ టెస్ట్, ఈ కామన్ సబ్జెక్ట్ అని చెప్పాను కదా, జనరల్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఈ రెండు అందరికీ కామన్గా ఉంటాయి. జనరల్ టెస్ట్లో మీకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, ఎన్విరాన్మెంటల్ లిటరసీ ఇలాంటివన్నీ కూడా మీకు ఈ జనరల్ టెస్ట్లో కవర్ అవుతాయి. ఓకే, దెన్ టీచింగ్ యాప్టిట్యూడ్ తీసుకున్నట్లయితే టాపిక్స్ రిలేటెడ్ టు ద టీచింగ్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, లాంగ్వేజెస్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో ఉంటాయన్నమాట. ఓకే, సో మీరు రిజిస్టర్ చేయడానికి ఇక్కడ లింక్ ఉంటుంది. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో కూడా మన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, అక్కడ నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దెన్ ఇక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూద్దాం ఇక్కడ ఒకసారి. ఆల్రెడీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదే మళ్ళీ కొంచెం డీటెయిల్గా అంటే క్లియర్గా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఆల్ క్వశ్చన్స్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓన్లీ, అంటే MCQసే ఉంటాయి అన్నీ కూడా. మీరు 4 ఆప్షన్లు ఉంటాయి. సో ప్రతిదానికి మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్ అన్నాం కదా, 2 లాంగ్వేజెస్ ఉంటాయి. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ టెస్ట్ ఈ 2 కామన్ అనుకున్నాం కదా, ఈ 2 కామన్ ఉంటాయి. తర్వాత ఇక్కడ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ 1, 2, 3 అని 3 రకాలు ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, మీరు ఇంటర్మీడియట్ చదివిన దాన్ని బట్టి కూడా ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఆ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ లాంగ్వేజెస్ 38 లాంగ్వేజెస్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ 26 అనుకున్నాం కదా, అవన్నీ ఏమున్నాయనేది మనం ఫర్దర్గా చూద్దాము. సో అయితే ఇక్కడ చూడండి లాంగ్వేజ్ 1లో 23 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 20 అటెంప్ట్ చేయాలి. తర్వాత లాంగ్వేజ్ 2లో 23 క్వశ్చన్స్ ఉంటే 20 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్లో 23 ఉంటే 20 చేయాలి. జనరల్ టెస్ట్లో 28 ఇస్తారు క్వశ్చన్స్, మనం 25 చేస్తే సరిపోతుంది. అండ్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లో కూడా 3లో 28 ఈచ్ సబ్జెక్ట్లో ఇస్తారు. సో 25 మనం అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట ఒక్కో దాంట్లో నుంచి. సో టోటల్గా 181 క్వశ్చన్స్ ఇస్తే మనం 160 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము, సో ఇవంతా కూడా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దీనికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే సిటీస్ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను, ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడాం, బట్ మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని సిటీస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సిటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 10 సిటీస్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు. ఆల్రెడీ చేసుకొని ఉంటే నో ప్రాబ్లం, ఇప్పుడు రిజిస్టర్ చేసే వాళ్ళైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. సో ఇవి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇంకా అది కాకుండా వేరే ఏవైనా స్టేట్లో మీరు రాయాలనుకుంటే అవి కూడా మీరు ఒకసారి ఈ డాక్యుమెంట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ లింక్ కూడా నేను మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో అస్సాము, బీహారు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో కూడా సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఐ మీన్ సిటీస్, ఎగ్జామినేషన్ సిటీస్. సో దాదాపు మనకు తెలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉన్నట్టున్నాయి, ఆల్మోస్ట్ 10 దాకా ఏమో ఉన్నట్టున్నాయి కదా మనకి ఆంధ్రప్రదేశ్లో. సో మిగిలినవి కొన్ని తక్కువనే ఉన్నాయి. గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటకలో కూడా బాగానే ఉన్నాయి సెంటర్స్. సో కర్ణాటకలో ఎవరైనా దగ్గర వాళ్ళు అక్కడ వెళ్ళి రాయాలనుకుంటే రాసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉండేవాళ్ళు. తర్వాత కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా బాగానే ఉన్నాయి సెంటర్స్. ఇటు తెలంగాణ బార్డర్లో ఉండే వాళ్ళు ఎవరైనా నాగ్పూర్, లేకపోతే నాందేడ్, నాసిక్, పూణే ఏదైనా దగ్గర ఉంది అంటే, లేదా అక్కడే ఉంటున్నాము అని అనుకుంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు ఎగ్జాము. తర్వాత ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు. సో ఇక్కడ మన తెలంగాణ స్టార్ట్ అయింది చూడండి, 146 సీరియల్ నెంబర్. సో తెలంగాణలో మనకి ఉన్న సిటీస్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ వరంగల్. సో ఇవి మనకి తెలంగాణలో ఉన్న ఎగ్జామినేషన్ సిటీస్. వీటిల్లో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడికి వచ్చే చూడండి, ఇక్కడ లాంగ్వేజెస్ 38 లాంగ్వేజెస్ అనుకున్నాం కదా, ఆ 38 లాంగ్వేజెస్ ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ అంతా ఇప్పుడు మనం చదవాలి అని అంటే చాలా టైం పట్టుద్ది, కాబట్టి ఇది మనం జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తాను. మీరు మీ సబ్జెక్టు ఉందా లేదా, అంటే మీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్ యొక్క లింక్ నేను మీకు ఎట్లాగో డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. సో స్లోగా స్క్రోల్ చేస్తాను చూడండి. తెలుగు, తమిళ్, పంజాబీ, ఒడియా, మరాఠీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్, హిందీ ఫర్ కమ్యూనికేషన్, తర్వాత అరబిక్, బోడో, చైనీసు, డోగ్రీ, ఫ్రెంచ్, జర్మన్,
ఇటాలియన్, జపనీస్, కాశ్మీరీ, కొంకణి, మైథిలి ఇలా చాలా రకాల మనకు తెలియని పేర్లు కూడా దీంట్లో కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 38 లాంగ్వేజెస్ ఉంటాయి. ఎవరెవరు ఎక్కడ మీరు ఉంటున్నారో అంటే మీ స్టేట్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్వేజ్ ఎనీ 2 లాంగ్వేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి 38 నుంచి. సో ఇక నెక్స్ట్ సెక్షన్ 2కి వచ్చేసరికి 28 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో నుంచి 3 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. మీ సబ్జెక్ట్ మీ ఇంటర్లో చదివిన దాన్ని బట్టి అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న అంటే బీఎడ్లో మీరు చేయాలనుకునే దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. 3 సబ్జెక్ట్స్ డొమైన్ స్పెసిఫిక్. సో దాంట్లో ఏమున్నాయనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇది కూడా నేను స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. అకౌంటెన్సీ, అగ్రికల్చర్, ఆంథ్రోపాలజీ, బయాలజీ, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, తర్వాత ఎకనామిక్స్, ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫైన్ ఆర్ట్స్, జియోగ్రఫీ, హిస్టరీ, హోమ్ సైన్స్ ఇట్లా మనకి చాలా రకాల సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 26 ఉంటాయన్నమాట డొమైన్ స్పెసిఫిక్. తర్వాత సెక్షన్ 3కి వచ్చేసరికి ఇది మ్యాండేటరీ. ఇది ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. ఇది అందరికీ కామన్ అనమాట, కంపల్సరీ. దీంట్లో ఇప్పుడు ఇది 38లో మీరు 3 సెలెక్ట్ చేసుకోండి, 2 సెలెక్ట్ చేసుకోండి, 26లో 3 సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు కాకుండా ఇది అందరికీ ఉంటుంది. మ్యాండేటరీ అంటారు దాన్ని. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరు రాయాల్సిందే. దీని సిలబస్ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దెన్ అదేవిధంగా సెక్షన్ 4లో జనరల్ టెస్ట్ అని ఉంటుంది. జనరల్ టెస్ట్ కూడా మనము ఏమేమి ఉంటాయి, దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి టాపిక్స్ అనేది మనం ఇందాక చూసాము. దెన్ ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. దీంట్లో మనకి సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఆర్ఈఐస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ 62 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి, 62. సో వీటిల్లో బిఏ బీఈడి, బిఎస్సి బీఈడి, ఇలా బీకామ్ బీఈడి ఈ విధంగా మనకి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, ఐఐటీలు, ఎన్ఐటీలు ఇట్లాంటివి. ఒకవేళ వాటిల్లో వచ్చిందనంటే మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో మీకు డిస్టెన్స్ ఇదంతా మ్యాటర్ కాదు అనుకుంటే మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఇలా ఈ 62 ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ సీట్ వచ్చినా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వీటికి సంబంధించిన ఫీజులు, అదేవిధంగా హాస్టల్ డీటెయిల్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ఉంది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూసినట్లయితే మీకు దాని హాస్టల్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మేబీ అన్ని వెబ్సైట్స్లో, అన్ని ఇన్స్టిట్యూషన్స్ వెబ్సైట్లో ఉండకపోవచ్చు. బట్ దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అప్పుడు మనం మళ్ళీ ఒకసారి వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎక్కడెక్కడ ఎటువంటి ఫీజులు ఉంటాయి, హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము క్లియర్గా మాట్లాడుకుందాము. సో దీంట్లో చూడండి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా స్లోగా స్క్రోల్ చేస్తుంటాను. దీంట్లో సెంట్రల్ యూనివర్సిటీ కాశ్మీర్, గవర్నమెంట్ కాలేజ్ మాతా సుందరి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, మహాత్మా గాంధీ, చాలా అయితే ఉన్నాయి. కొంచెం నోన్ ఫేమస్ ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇట్లాంటివి కొంచెం మంచి ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అనమాట. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఇట్లాంటి వాటిల్లో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు 4 years కోర్సు. ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్ అనమాట. ఇంకా ఇట్లాంటి వాటిల్లో వస్తే అయితే మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఓకే, అగర్తల, ఎన్ఐటి అగర్తల. సో దీంట్లో కూడా ఇట్లాంటి వాటిలో మీకు వస్తే సీట్ వచ్చిందంటే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. అగర్తల అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ, అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటుంది, త్రిపుర అనమాట స్టేట్. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. అది ఏదో ఎన్ఐటి అనేసి అంత దూరం వెళ్ళమని కాదు, కంపల్సరీ కాదు, మీ ఇంట్రెస్ట్ని బట్టి కూడా చూసుకోండి. తర్వాత తెలంగాణలో వచ్చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి, ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. సో మనం ఆల్రెడీ తెలంగాణలో ఏమున్నాయి ఇన్స్టిట్యూషన్స్, ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి అనేది మనం ఇంతకుముందే క్లియర్గా డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియోలో, ఇప్పుడు దీంట్లో కాదు. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి, ఓకే, చిత్తూరు డిస్టిక్. సో ఈ విధంగా మనకి మంచి ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎన్ఐటి వరంగల్ కూడా ఉంది మనకి తెలంగాణలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, హైదరాబాద్ హైవే, ఓకే. సో దీంట్లో బిఎస్సి బీఈడి ఆఫర్ చేస్తున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ అంబేద్కర్, కర్ణాటక, ఇలా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ కూడా ఉంది, ఒడిశా. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ అంటే నేషనల్ ఇంపార్టెంట్
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటారు అలాంటివి, ఐఐటీస్, ఎన్ఐటీస్ వీటన్నిటిని. సో అలాంటి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ కూడా, టాప్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట లిస్ట్లో. సో ఇలాంటివి ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా కౌన్సిలింగ్ టైంలో మీరు వాటిని ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఐఐటి రోపార్ కూడా ఉంది చూడండి, ఐఐటి రోపార్ పంజాబ్ డిస్టిక్, ఇది పంజాబ్ స్టేట్, పంజాబ్ యూనివర్సిటీ, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ పంజాబ్, శివాజీ యూనివర్సిటీ కోల్హాపూర్ మహారాష్ట్ర. సో ఈ విధంగా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ కూడా ఉంది. ఓకే, సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, దెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తంజావూర్, ఓకే, తిరుచిరాపల్లి, ఎన్ఐటి ట్రిచి. ఎన్ఐటీస్లో ఇది టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో బిఏ బిఈడి ఉంది, 50 సీట్స్ అయితే ఉంటాయి మనకి ఓవరాల్గా. సో మిజోరాం, నార్థన్, ఇలా మనకి మొత్తం 64 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉందో ముందే మీరు ఒకసారి ఈ డాక్యుమెంట్ రిఫర్ చేసుకొని మీ యొక్క ప్రయారిటీస్ ఏంటి, మీరు అంటే మీ సబ్జెక్ట్ కూడా చూసుకోవాలి కదా, బీఎస్సీ బీఈడి, బిఏ బీఈడి, బీకామ్ బీఈడి, ఇట్లా మీది ఏదైతే ఉంటుందో స్పెషలైజేషన్ అది కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, వాటిల్లో బెస్ట్ ఏంటి, డిస్టెన్స్ వైజ్గా కానీ లేదనంటే అది ఎంత రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని బట్టి కూడా మీరు ఒక చిన్న హోంవర్క్ అయితే చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్, మీ యొక్క ప్రయారిటీస్ ఏంటి. ఇప్పుడు మొత్తం 64 ఉన్నాయి. ఈ 64లో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఇలా మీరు ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోండి. సో కౌన్సిలింగ్ టైంలో మీకు అది ఈజీ అవుతుందన్నమాట, ఆప్షన్స్ పెట్టుకోవడం ఇట్లాంటివంతా కూడా. సో ఇదండి ప్రస్తుతానికి మనకి ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ డేట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఎక్స్టెండ్ చేశారు 31st వరకు. సో 31st మార్చ్ 9 o'clock, ఈవినింగ్ 9 o'clock వరకు మీరు అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఫీజు పేమెంట్కి అయితే నైట్ 11:50 వరకు కూడా టైం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, దయచేసి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి సో అందరికీ కలిపి మళ్ళీ ఒకసారి వీడియో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేశాను. సో దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి, వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్పండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాము. సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.